అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 23వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు కాదు. మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకునే సమయం దగ్గర పడుతుంది. మీ యొక్క అదృష్టాన్ని మార్చే అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. అయితే ఒక చిన్న పొరపాటు పెద్ద సమస్యకు దారితీసే అవకాశం ఉన్నందున ఈ రాశి ఫలితాలను చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే పరిహారాలు మీకు ప్రత్యేకంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించబోతుంది. ఉదయం నుంచి కొన్ని పనులు ఆలస్యంగా సాగుతున్నట్లు అనిపించినా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. గత కొన్ని రోజులుగా మీరు ఇబ్బంది పెట్టినటువంటి కొన్ని సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. మనసులో ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు కూడా కొంతవరకు తొలగిపోతాయి. అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని కూడా గడుపుతారు. మీ యొక్క మాటకు గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పే సలహాలకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. అధికారులు మీ యొక్క పనితీరును గుర్తించి ప్రశంసించే సూచనలు కూడా ఉంటాయి. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ విషయాలలో సానుకూల సమాచారం వినే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించడం చాలా మంచిది. చిన్న చిన్న విషయాలలో కోపం ప్రదర్శిస్తే మంచి అవకాశాలు చేజారే ప్రమాదం ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించినటువంటి వారికి మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు కొంత ప్రత్యేకంగా ఉండబోతుంది. నిలిచిపోయినటువంటి బకాయిలు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా అవి త్వరగా పరిష్కారం కూడా అవుతాయి. కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. అయినప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. ఒకరి మాటలను నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ కొన్ని అనుకోనటువంటి ఖర్చులు కూడా రావచ్చు. ఇంటికి సంబంధించినటువంటి అవసరాల కోసం ఖర్చు చేయవలసి రావచ్చు. అప్పుల విషయంలో కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. మీరు గతంలో చేసినటువంటి కృషికి ఫలితాలు ఇప్పుడు అందే సమయం కూడా దగ్గర పడుతుంది. ధనలాభ సూచనలు కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే చేతికి వచ్చినటువంటి డబ్బును పొదుపు చేయటం చాలా మంచిది. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల అనుకూలత ఏర్పడుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి బంధువుల నుంచి సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారు మాటల్లో జాగ్రత్త అవసరం. అపార్థాలు రాకుండా చూసుకోవాలి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలను ప్రశాంతంగా చెప్పడం వలన బంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి బంధాలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. పెద్దల ఆశీస్సులు మీకు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు రేపటి రోజు శుభప్రదంగా ఉంటుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూల సమయం. గురువుల సహకారం లభిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల నుంచి పాఠాలను నేర్చుకుని ముందుకు సాగి విజయాలను సొంతం చేసుకుంటారు. విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలను పాటించడం చాలా మంచిది. ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలి.
యోగా ధ్యానం చేయటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. రేపటి రోజున మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులుగా ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. దేవునిపై విశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేసే వారికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. శని భగవానుని మీద అనుగ్రహం ఉండటంతో ఆలస్యమైనటువంటి పనులు కూడా పూర్తి కావటం ప్రారంభమవుతుంది. అయితే ఎవరి మాటలు విన్నా వెంటనే నిర్ణయాలను తీసుకోవద్దు. మీ యొక్క రహస్య విషయాలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. కోపాన్ని తగ్గించుకుని సహనంతో వ్యవహరిస్తే ఎన్నో సమస్యలు దూరమవుతాయి. స్నేహితుల సహకారం మీకు ఉపయోగపడుతుంది. చాలా రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే అవకాశాలు